విజయనగరంలో స్థానిక ఎమ్మెల్యే కొలగట్ల అవినీతి దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని, ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవినీతి అక్రమాలపై సిబిసిఐడి దర్యాప్తుకు ఆదేశించాలని వైసీపీకి రాజీనామా చేసి ఈ నెల 19న టీడీపీలో చేరబోతున్న మాజీ వైసీపీ నాయకులు పిల్లా విజయ్ కుమార్, అవానపు విజయులు డిమాండ్ చేశారు. శనివారం నాడు నగరంలోని వైసీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అవానపు విజయ్ నివాసంలో పిల్లా విజయ్ కుమార్, అవానపు విజయులు, మాజీ కౌన్సిలర్లు, నగరంలోని వివిధ డివిజన్లలోని ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన నాయకులతో మీడియా సమావేశం నిర్వహించి ఈ నెల 19వ తేదీన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక గజపతిరాజు సమక్షంలో టీడీపీలో 10,000 మందితో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పిల్లా విజయ్ కుమార్, అవానపు విజయులు మాట్లాడుతూ జగనన్న కాలనీల ఏర్పాటు చేసేందుకు స్థలం సేకరణలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని అన్నారు. నియోజకవర్గంలో ఎంఆర్ఓ, మున్సిపల్ కార్పొరేషన్ ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కొలగట్ల తన మనుషులు పెట్టుకుని తీవ్రస్థాయిలో దోచుకుంటున్నారని, అడిగితే బెదిరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. గుంకాలం, సారిపల్లి, ఇక కొండకరకం వంటి జగనన్న ఇళ్ల కాలనీల కోసం సేకరించిన స్థలం కొనుగోలులోనూ, ఆఖరికి ఆ ఇళ్ల నిర్మాణాల్లో కొలగట్ల కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని, అధికారులు సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తే దీనికి సంబంధించిన ఆధారాలు అందజేస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. మనిషిని కించపరుస్తూ అవమానపరచాలన్న ఉద్దేశంతో ఇటువంటి సమావేశాల్లో కూడా ఆవిడని పాటించకుండా, ఆవిడని పట్టించుకోకుండా, ఆవిడని పక్కన పెట్టే సమావేశాలు నిర్వహించారనేది పత్రికా సోదరులు మీకు అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఆయన అనుకుంటే ఎటువంటి ఆఫీసులోనున్న చిట్స్ కలెక్షన్ వాళ్ళైనా పైకి తెస్తారు. ఆయన కాదనుకుంటే పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు పదవి ఇచ్చిన వాళ్ళని కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అతనికి సమానంగా ఎదుగుతారేమన్న భయంతో మొత్తం అందరిని అవమానపరిచే విధంగా ప్రవర్తించారని చెప్పడంలో సందేహం లేదు. ఇటువంటి అవమానాలు ఎన్ని భరించినా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, స్థానిక నాయకులైన బొత్స సత్యనారాయణ గారి కోసం అవమానాలు భరించాం, సహించాం, ఓపిక పెట్టాం, ఓర్పుతో ఉన్నాం. ఎన్ని చేసినా సరే రోజు రోజుకి అవి దిగునీకృతం అవుతున్నాయి. కానీ ఇక ఎంతవరకు వచ్చిందంటే మా ఇల్లులకి పెళ్ళిళ్ళకి కానీ మా ఇల్లు గృహప్రవేశాలు కూడా చెప్పొద్దన్నంత నీచ సంస్కృతికి ఈ శాసనసభ్యుడు దిగాడని చెప్పడంలో సందేహం లేదు. నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేదోడువాదగా మొట్టమొదటి జెండా పట్టుకుంది మా కుటుంబం అని చెప్పేసి మనం తెలియజేసాం. అలాగే అదేవిధంగా అనేక ఒడిదుడులు ఎదుర్కొంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలందించేందుకు అవకాశం ఇచ్చినందుకు ఆ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి నేడు రాజీనామా చేసిన తర్వాత మా అనుచర గణంతో అలాగే మా అభిమానులు, మా కార్యకర్తలతో చర్చించి మరి ఇలాగా వైఎస్ఆర్